హాయ్ అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజైతే ఒక సౌదీ నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మే 10-11 లోపల ఎవరైతే సౌదీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకు ఏమన్నా పాత కఫీలు కానీ పార్వే పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళకు హురూబ్ ఏమైనా ఉంటే హురూబ్ అనే ఒక పాత కఫీలు వాళ్ళే పారిపోయినప్పుడు ఏదైనా ఇబ్బంది ఏమైనా గొడవలు జరిగినప్పుడు హురూబ్ అయితే ఇస్తారు కదా పాస్పోర్ట్ మీద. అదే ఇప్పుడైతే 6 నెలలు అయితే టైం ఇచ్చిండు దాన్ని అయితే తొలగించుకోమని ఇప్పుడైతే సౌదీ గవర్నమెంట్ అయితే ఇప్పుడైతే ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 6 నెలల్లో హురూబ్ని అయితే తొలగించుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు సౌదీ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడైతే ఈ ఛాన్స్ లేదు. 10 తర్వాత ఎవరికైనా హురూబ్ పడితే కనుక ఛాన్స్ లేదు హురూబ్ క్లియర్ చేసుకోవడానికి. ఎంతైతే ఫైన్ పడుతుందో అంటే ఎవరికి డబ్బులు కట్టే అవసరం లేదు. అంటే మీరు పాత కఫీల్కి డబ్బులు ఇస్తే కఫారా తీసుకోవచ్చు అన్నట్టు అదైతే డబ్బులు కట్టే ఏం లేదు. డైరెక్ట్ మీ గవర్నమెంట్కి పే చేసుకొని ఎవరైతే మీకు కఫారా తీసుకుంటున్నారో మంచి కఫీల్ని మీరే చూసుకొని హౌస్ డ్రైవర్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇదైతే మంచి ఆప్షన్ అన్నమాట. హౌస్ డ్రైవర్స్ ఇంట్లో వర్క్ కద్దామాల వర్క్ చేసే వాళ్ళకు డొమెస్టిక్ వర్కర్లు అంటారు కదా వాళ్ళందరికైతే మంచి ఆప్షన్ అన్నమాట ఇది. ఇప్పుడైతే చాలామంది అయితే కఫాలాలు చేసుకుంటున్నారు. మీరు కూడా ఎవరికైనా తెలిసిన ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇది మళ్ళీ రాదు ఈ ఛాన్స్. 6 నెలల వరకే టైం ఇచ్చిండు. 6 నెలల తర్వాత మళ్ళీ టైం పోతే రాదు. ఎవరైనా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలన్నా ఎంబసీకి అప్రోచ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరైనా హురూబ్ ఉన్న వాళ్ళు తీయించుకోవచ్చు. ఇక్కడ పని చేసుకొని ఇంకా ఉండాలనుకుంటే ఉండొచ్చు. అదేవిధంగా అయితే 2 రోజుల ముందైతే ఒక పాకిస్తాన్ యూట్యూబర్ అయితే ఏం చేసిందంటే మన మక్కాలో అయితే అంటే ఎవరో తెలియదు ఇండియన్స్ అని మెన్షన్ చేసిండు. అక్కడ సౌదీ గవర్నమెంట్ కూడా మెన్షన్ చేయలేదు ఇండియన్స్ అని. ఇక్కడ కూడా బురద జల్లే మన ఇండియా మీద బురద జల్లే మాటలు అయితే మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా ఉండమని. ఇప్పుడైతే మీకు అందరికీ తెలుసు హజ్ అనేది వస్తున్నది కాబట్టి ఇప్పుడు ఎవరికైతే మక్కాలో అలవ్ లేదు. ఎవరైతే హజ్ యాత్రకైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే మక్కాకి అలవ్ ఉంది. బస్సులో కానీ ఎట్లా కానీ ఎటువంటి సంబంధం ఏ విధంగా కూడా మక్కాలో అయితే చొరబడలేరు. అదేవిధంగా అయితే ఒక బస్ మొత్తం అయితే కొంతమంది 20-30 మంది అయితే ట్రావెల్ చేస్తూ మక్కాకి వెళ్తున్నారు. వాళ్ళైతే ఏదో విధంగా మక్కాలో ఎంట్రీ అవ్వాలన్నట్టు. అయితే అక్కడ మెన్షన్ చేయలేదు సౌదీ గవర్నమెంట్ సౌదీ వాళ్ళ ఇండియన్సా పాకిస్తాన్ అన్నట్టు. ఒక పాకిస్తాన్ యూట్యూబర్ అయితే ఫేమస్ యూట్యూబర్, ఆయన తిట్టడానికి అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇలా చెయ్యకండి, మన పేరు లేకున్నా కానీ మన ఇండియన్స్ పేరు అన్నట్టు వాళ్ళైతే బురద చించడానికి ఏమంటారు బురద చల్లడానికి అయితే ట్రై చేస్తున్నారు అన్నమాట. ఎక్కడ మెన్షన్ చేయలేదు సౌదీ గవర్నమెంట్ నుండి అయితే. ఆడొక యూట్యూబర్ కానీ వాడికి పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డ్రెస్ మెయింటైన్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మనమైతే ఎట్లా నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం కాబట్టి అందరూ వేసుకుంటారు, అది కామన్. కానీ పాకిస్తాన్ డ్రెస్ అయితే పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఎందుకంటే 50,000 రియాల జరిమానా ఉంది వెళ్ళేటోళ్ళకు. అందులో ఇప్పుడైతే అలవ్ లేదు కాబట్టి జాగ్రత్త వహించి వెళ్ళగలరని చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే పారిపోయిన వాళ్ళైతే పని చేసుకుంటున్నారో ఇది మంచి అవకాశం. మంచి కఫీని ఎంచుకొని మంచి ఏమంటారు కఫాలా తీసుకోవాలని కోరుతున్నా. ఇదే మంచి అవకాశం మళ్ళీ అయితే రాదు. ఏ కఫాలా తీసుకునే వాళ్ళకు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు గవర్నమెంట్ నుంచి, సౌదీ గవర్నమెంట్ నుంచి. వాళ్ళు అందులో నుంచి అయితే అప్లై చేసుకుని అయితే మిమ్మల్ని అయితే కఫాలా చేసుకుంటారు. మీ డబ్బులు కేవలం గవర్నమెంట్కి కట్టాల్సిందే. పాత కఫీలకు కానీ ఎవరికైతే ఇచ్చే అవసరం లేదు. ఇది మంచి ఆప్షన్. అదేవిధంగా అయితే ఇన్ని రోజులు మీ హకాం అయితే పెండింగ్ ఉండే కదా, దాని ఫైన్తో సహా కట్టుకోవాలి అంతే. గవర్నమెంట్కి కట్టాలి, ఆన్లైన్ అని కట్టుకోవాలి. కఫీల్ మంచి ఉంటే ఇప్పుడు కొత్తగా మీరు కఫాలా తీసుకున్న కఫీల్ ఉంటే వాడు కూడా మీకు సహాయం చేస్తాడు. మంచి వాళ్ళు దొరికితేనే. ఏదో నామకే వాస్తే ఉన్నారంటే వాళ్ళు మనమే డబ్బులు కట్టుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే పారిపోయి ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు కూడా దీన్ని కామెంట్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్కి చాలా రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ వీడియో చెప్తున్నా కాబట్టి మీరు కూడా ఇలాంటి వీడియోస్ని అయితే
చాలా మందికి ఎవరైతే ఇబ్బందులు వాళ్ళకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్.